ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతోంది. సిట్ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు ప్రభాకర్ రావు. కోర్టులో వినిపించిన వాదనలనే మరోసారి సిట్ ముందు చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ పై రివ్యూ కమిటీ ఉంటుందని, ఆ కమిటీలో తాను సభ్యుణ్ణి కాదని చెప్పారు ప్రభాకర్ రావు. తనకు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధం లేదని, ఫోన్స్ ట్యాప్ చేయాలని ఎవరికీ తను ఆదేశాలు ఇవ్వలేదని ప్రభాకర్ రావు చెప్పినట్లు తెలుస్తోంది. తాను ఆదేశాలు ఇచ్చినట్లు ఆధారాలు ఉంటే చూపించాలని ప్రభాకర్ కోరినట్లు తెలుస్తోంది. 2023 డిసెంబర్ 4న సాయంత్రం 4 గంటలకు రాజీనామా చేశానని, అదే రోజు రాత్రి 8 గంటలకు హార్డ్ డిస్క్లు ధ్వంసమైతే తనకేం సంబంధమని ప్రభాకర్ రావు అడిగినట్లు తెలుస్తోంది. రివ్యూ కమిటీ సభ్యులను ఎందుకు కేసులో ఇన్వాల్వ్ చేయలేదని సిట్ను అడిగారు ప్రభాకర్ రావు. రైటిక సిట్ ముందు ప్రభాకర్ రావు విచారణ ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, చెప్పండి, ప్రభాకర్ రావు సిట్ అధికారులని ఎదురు ప్రశ్నలు వేసినట్లుగా కూడా తెలుస్తోంది. అసలు కొన్ని ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం దాటవేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్న అప్డేట్? ప్రియా, కొద్దిసేపటి క్రితమే లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ అతని ప్రభాకర్ రావు విచారణ ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రభాకర్ రావుని డీసీపీ విజయ్ కుమార్ విచారిస్తూ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన అంశంలో వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ని ముందుగా ప్రభాకర్ రావు ముందు ఉంచడం జరిగింది. కానీ ఆ ఎవిడెన్స్ పైన మాత్రం అతను తనకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా అధికారులకు చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 2వ ఫ్లోర్ లో సిట్ కార్యాలయంలో ప్రస్తుతం ఈ విచారణ అనేది కొనసాగుతుంది. ఇందులో ప్రధానంగా ఒకటే చెప్తున్నాడు ప్రభాకర్ రావు, తను గనక అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఉంటే ఆదేశాలకు సంబంధించిన ఎవిడెన్స్ నాకు చూపించడానికి కూడా అధికారులను సిట్కు సంబంధించిన వాళ్ళని అడగడం జరిగింది. కానీ విచారణలో ఇప్పటి వరకు అరెస్టు చేసిన 4 పోలీసు ఉన్నతాధికారులు ఒకే విషయాన్ని చెప్పడం జరిగింది. తాము ఎస్ఐబి చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు చెప్పిన ఆదేశాల మేరకే తాము ఫోన్ ట్యాపింగ్ గా పాల్పడ్డాం అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్న రాధాకిషన్ రావు కూడా తన టీమ్ ని తీసుకుని రైడ్స్ కు వెళ్ళినప్పుడు, ఎక్కడైతే రైడ్స్ కి వెళ్ళినప్పుడు డబ్బులు దొరికాయో ఆ ప్రాంతంలో ఆ వ్యక్తులని పట్టుకున్న వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని కూడా తమకు ప్రభాకర్ రావు చెప్తేనే వెళ్ళాము. ఆ లొకేషన్ కావచ్చు, మిగతా వివరాలు కావచ్చు, అవన్నీ కూడా ప్రభాకర్ రావుకు సంబంధించిన వాళ్ళు చెప్తేనే వెళ్ళామనేది అతను కూడా ఆ విచారణలో చెప్పడం జరిగింది. అలాగే భుజంగరావు, తిరుపతన్న, ప్రణీతరావు వీళ్ళందరూ కూడా అంతిమంగా ప్రభాకర్ రావునే టార్గెట్ చేసుకుంటూ చెప్పడం జరిగింది. కాబట్టి వాటిని అన్నిటినీ అతని ముందు ఉంచి వాటికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. కానీ ప్రభాకర్ రావు మాత్రం సిట్ అధికారులకు పూర్తి స్థాయిలో మాత్రం సహకరించట్లేదనేదే మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. కొన్ని క్వశ్చన్స్ కు మాత్రం సమాధానాలు చెప్పకుండా ముందుకు దాటవేస్తూ ఉన్నాడు. కొన్ని విషయాల్లో మాత్రం సిట్ అధికారులనే వాళ్ళు వేసిన ప్రశ్నలకే తిరిగి ఎదురు ప్రశ్నలు వేస్తున్న పరిస్థితి మనకు విచారణ సందర్భంగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఈ రివ్యూ కమిటీ ఒకటి ఉంటుంది ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి. ఆ రివ్యూ కమిటీ ఎప్పుడైతే 6 నెలల తర్వాత ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశాలు ఏవేవి రికార్డు పరంగా ఉండాలి, ఎన్నిటిని రికార్డు పరంగా ఉండకుండా తొలగించాలనేది ఆ రివ్యూ కమిటీ చూస్తుంది. కానీ ఇక్కడ ఆ రివ్యూ కమిటీని ఎందుకు ఫోన్ ట్యాపింగ్ అంశంలో చేర్చలేదు అనేది కూడా అధికారులను అడగడం జరిగింది. ఆ రివ్యూ కమిటీకే పూర్తి బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ రివ్యూ కమిటీలో తాను మెంబర్గా కూడా లేను. అలాంటప్పుడు తాను ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడతాననేది కూడా ఒకవైపు విచారణలో అతను చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది. ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇవాళ సాయంత్రం వరకు కూడా విచారించబోతున్నారు. దాదాపు 20కి పైగా కూడా ప్రశ్నలను ఇప్పటికే సిద్ధం చేసుకుని ఉంచుకున్న సిట్ అధికారులు వాటిని అన్నిటికీ సంబంధించి వివరాలు రాబడుతున్నారు. మొత్తం కూడా వీడియో రికార్డ్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా. ఎందుకంటే ప్రభాకర్ రావు విచారణకు ఎంతవరకు సహకరిస్తున్నాడు అనేది కూడా కోర్టులో చూపించాల్సి ఉంటుంది. కాబట్టి అలాగే కోర్టుకు ఒకవేళ విచారణకు సహకరించకపోతే ఆ విషయాన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మొత్తం కూడా వీడియో రికార్డు చేస్తున్నారు. ప్రతి ఒక్క ప్రశ్న, అతను చెప్పే సమాధానం, అతని తీరు, హావభావాలు అన్నిటిని కూడా ప్రతి ఒక్కటి వీడియో రికార్డింగ్ చేస్తున్నట్లుగానే మనకు తెలుస్తూ ఉంది. దాదాపు లంచ్ విరామం 40 నిమిషాలు ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ప్రారంభమైపోయింది. డీసీపీ విజయ్ కుమార్, అలాగే సిట్ అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో మొత్తం 4 టీంల బృందం ప్రస్తుతం ప్రభాకర్ రావును అయితే విచారిస్తూ ఉంది. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, అలాగే మునుగోడు ఉప ఎన్నిక నుంచి మొదలు పెడితే సాధారణ ఎన్నికల వరకు, ఎన్నికలు ముగిసిన తర్వాత రిజల్ట్ వచ్చిన మరుసటి రోజే రిజైన్ చేసి వెళ్ళిపోవడం, ఆ తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన హార్డ్ డిస్క్లు ఏవైతే ఉంటాయో వాటిని ధ్వంసం చేసిన సందర్భం.
వీటికి సంబంధించి ప్రధానంగా వివరాలు అయితే రాబడుతూ ఉన్నారు. ప్రియా. రైట్ రాధాకృష్ణ, అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు నిందితులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే విచారణ ఎదుర్కొన్నారో వాళ్ళందరూ కూడా ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళు ఎలాంటి ఆధారాలు సమర్పించారు? ప్రభాకర్ రావు ఆదేశాలతో చేశాం అనే దానికి ఇప్పుడు ఈయన నేను అసలు చెప్పట్లేదు, నేను అలా చేయలేదు అని చెప్పడానికి ఆధారాలు కూడా చూపించమని అడుగుతున్నారు. సో దానికి సంబంధించి వాళ్ళు ప్రీవియస్ గా ఆధారాలు సమర్పించలేదా?